హలో అందరికీ ఈరోజు మనం ఆవు పాలతో ఇలా టేస్టీగా జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనం ఆవిరి మీద చేస్తాం. దీనికోసం మనం జున్ను పాలు అనేది 2 లీటర్స్ తీసుకోవాలి. ఆ 2 లీటర్స్ జున్ను పాలకి సరిపడా బెల్లాన్ని మనం దంచుకోవాలి. ఇక్కడైతే నేను 250 ml పాలు పట్టేంత గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. జున్ను పాలు అనేది ఫస్ట్ రోజు అయితే దీంట్లోకి ఒక గ్లాస్ అన్ని మామూలు పాలు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇవి సెకండ్ డే పాలు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నా. బెల్లం అంతా కరిగిపోయాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని పాలన్నీ మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో చాలా డస్ట్ ఉంటుంది. ఇలా వడగట్టుకోవడం వల్ల పాలలో బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే మనకి డస్ట్ మొత్తం ఇలా కలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనం 2 బౌల్స్లోకి పాలను వేసుకొని అందులోకి దంచిన యాలకుల పొడి వేసుకోవాలి. కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలా పాలన్నీ మనం కలుపుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలి. ఇందులోకి మనం ఒక ప్లేట్ని కానీ ఒక స్టాండ్ని కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఉడికినప్పుడు గిన్నె డైరెక్ట్గా పెడితే వాటర్ అనేది జున్ను పాలలోకి వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్నాక దానిపైన మనం ముందుగా పాలు పోసి పెట్టుకున్న బౌల్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బౌల్స్లో వేసుకున్నా కాబట్టి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ కుక్కర్ లేకపోతే నార్మల్ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన మనం ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి మనం జున్ను అయిందా లేదా అని చెప్పి ఒక స్పూన్ కానీ చాకు కానీ ఇలా పెడితే అది మనకి క్లియర్గా రావాలి. ఇప్పుడు జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది.